మరిగే నీటిలో ఇలా ఎగ్గు వేసి చూడండి, ఇంటిల్లి పాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి మరిగే నీటిలో ఎగ్గుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళు వచ్చేసి బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత చూసారు కదా, ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని వేసేసుకొని వెంటనే కదపకూడదు. కొద్దిసేపు అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మనం వెంటనే కదపకూడదు, మళ్ళీ పచ్చసొన అనేది విడిపోతుంది. మీకు ఒకవేళ మొత్తం కలిపైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పచ్చసొన కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందాము. మనము ఇలా దీంట్లో వేసుకుంటే మనకి వాటర్ అంతా కూడా పోతుంది. ఇలా నీళ్ళంతా పోయేలాగా ఇందులో అయితే పెట్టేసుకోవాలి. ఇలా అంతా కూడా తీసేసుకొని నీళ్ళంతా పోయే వరకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనకి పచ్చసొన్న కూడా ఉడికిపోయింది. ఇలా నీళ్ళన్నీ కూడా పోవాలి. ఎగ్గుని పక్కకు తీసి పెట్టేసుకున్నాక ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఒక 2 అయితే తీసుకోవాలి. ఎగ్గు తీసుకున్న దాన్ని బట్టి ఇవన్నీ తీసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ చిన్నది కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే చెక్క, లవంగ. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అంతా కూడా వేసేసుకొని ఇలా ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఈ ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము, మొత్తం కలిసేలాగా. ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారము, ఇలా కారం కొంచెం, మనం గుడ్డులో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము, అంతా కూడాను కలిసేలాగా. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కొంచెం కారం అవన్నీ వేసుకున్నాక పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్ అయితే బాగా బాయిల్ అయిపోయింది అండి. చూసారు కదా, ఇక్కడ పచ్చసొన కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో, చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇలా బాగా ఉడికిన దాంట్లోకి ఈ ఎగ్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి అయితే వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత
లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఇందులోకి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని. ఇలా ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఎప్పుడు ఎగ్గుతో ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ తినేయచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎగ్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.